ఈ బుక్ మెయిన్లీ ఏమందంటే బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఎవిడెన్స్, ఇంతకు ముందు స్టడీస్ చేసిన ఎవిడెన్స్, జెనెటిక్స్, ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్స్, హిస్టరీ, అది అన్ని కలిపిసి చాలా వాడు టోనీ జోసెఫ్ అన్ని చదువుకొని దాని నుండి ఈ బుక్ సింథసైజ్ చేశారు. మోస్ట్లీ జెనెటిక్స్ కమ్ ఫ్రమ్ మన ఓన్ స్టడీ, నా స్టడీ నుండి తీసుకొని, ప్లస్ వేరు వాడు ఇండియన్స్ ఆరిజిన్ గురించి స్టడీ చేసిన వాడు అన్ని ఇన్ఫర్మేషన్ ఈ బుక్స్ లో అన్ని కంపైల్ చేశారు. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇంతవరకు ఇట్లా చాలా బుక్ రాశారు, బట్ ఇండియన్ ఆరిజిన్ గురించి విత్ ఆల్ ద ఎవిడెన్స్, ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్, హిస్టరీ అండ్ జెనెటిక్స్, ఇది అన్ని కంబైన్ చేసి ఇంతవరకు 2019లో ఈ బుక్ వచ్చింది అనుకున్నాను. అప్పటి వరకు ఏమేమి సైంటిఫిక్ ఎవిడెన్స్ జరిగిందో అన్ని యాడ్ చేసి ప్రిపేర్ చేశారు. ఎందుకంటే అందరికీ ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్. మన ఇక్కడ ఎట్లా వచ్చాం, హ్యూమన్ రేస్ ఆఫ్రికాలే ఆరిజిన్ అనేది అందరికి తెలుసు, కానీ అక్కడి నుండి ఇండియా ఎట్లా వచ్చాం, ఇది ఒక్కసారి నడిచిందా లేకపోతే మళ్ళీ సెవరల్ టైమ్స్ ఇట్లా నడిచిందా, దాని గురించి వివరించారు దీంట్లో. ప్లస్ as రావు గారు చెప్పిన ముందు ఆరియన్ మైగ్రేషన్ గురించి ఆల్సో దీనిలో మాట్లాడారు. ఈ బుక్ లో టోటల్ గా 4 చాప్టర్స్ ఉంది. ఆ 4 చాప్టర్స్ ఏమేమంటే, ఫస్ట్ చాప్టర్ లో ఇండియాలో ఎట్లా హ్యూమన్ వచ్చారని డిస్క్రైబ్ చేశారు. నాట్ యాజ్ ఎ ఇమాజినేషన్ బట్ ఫుల్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. మన ఓన్ స్టడీ ఒక 15 years ముందు అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న ట్రైబల్ గురించి స్టడీ చేసినాం. ఆ స్టడీ బేస్ చేసి ఆ స్టడీలో మన కన్క్లూషన్ ఏమందంటే, ఆఫ్రికా నుండి ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్ కి 65,000 years ముందు మైగ్రేట్ చేశారు అని అప్పుడు మన కన్క్లూడ్ చేసినాం. సో అది కూడా బేస్ చేసి ఇక్కడ పెట్టారు. ఫస్ట్ ఇండియన్ అరైవ్డ్ 65,000 years back or 60,000 years back. అదని ఫ్రమ్ మై ఓన్ స్టడీ. అదేమో సింపుల్ గా ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే, పిజ్జా మనం తింటాం కదా, పిజ్జాలో లేయర్ లేయర్ గా పెడతాం. సో ద ఫస్ట్ లేయర్ ఆఫ్ పిజ్జా ఈస్ అరైవల్ ఆఫ్ ద ఫస్ట్ మాడర్న్ హ్యూమన్, ఆఫ్రికా నుండి. మళ్ళీ డిఫరెంట్ మైగ్రేషన్, డిఫరెంట్ లేయర్ కన్సిడర్ చేశారు. మరి దీంట్లో వేరు స్టడీస్ సబ్సిక్వెంట్ గా, అది ఫస్ట్ స్టడీ 15 years ముందు చేసినది. తర్వాత అన్ని స్టడీస్ బేస్డ్ ఆన్ మైటోకాండ్రియా అండ్ వై క్రోమోసోమ్ వేరియేషన్స్. ఇది రెండు ఎందుకు స్టడీస్ చేసామంటే, మన జీనోమ్ లో పర్టికులర్ సెల్ తీసుకున్నారంటే 23 pairs ఆఫ్ క్రోమోసోమ్ ఉంది.
46 chromosome exists in 23 pairs. దాంట్లో 23 pairs, 23 chromosome మదర్ నుండి వస్తుంది, 23 chromosome ఫాదర్ నుండి వస్తుంది. దాంట్లో 22 pairs అందరికి కామన్, మేల్ ఫీమేల్ ఏమో డిఫరెన్స్ లేదు. ఒక్క పేర్ అలా డిఫరెన్స్ ఉంది. అదేమందండి, XX ఉందండి, వాడు ఫీమేల్ గా అవుతారు. XY అంటే మేల్స్. దట్ మీన్స్ మేల్ హ్యావ్ ఓన్లీ ద Y chromosome. సో Y chromosome లో వేరియేషన్ ఏమేమి నడుస్తుందో ఆ వేరియేషన్స్ అన్ని జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ పాస్ అవుతుంది. అప్పుడు Y chromosome వేరియేషన్ స్టడీస్ చేసామంటే we can trace back the paternal lineage. several thousand years ముందు ఎట్లా ఉంది అట్లా ట్రేస్ చేయొచ్చు. అదే వేరియేషన్ అన్ని కలెక్ట్ చేసి ఒక హ్యాప్లో గ్రూప్ అట్లా డివైడ్ చేసాం. ఇప్పుడు ఒక హ్యాప్లో గ్రూప్ ఒక కాంటినెంట్ లో ఉందంటే అది వేరు ప్లేస్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ Y chromosome haplogroup present in Africa, only ఆఫ్రికాలో వేరే ఎక్కడ ఉంటుంది. ఓన్లీ when people migrated recently, you can find that. Similarly, mitochondria genome ఉంది. అది ఎగ్ నుండి నెక్స్ట్ జనరేషన్ పోతుంది. స్పర్మ్ లో ఉన్న మైటోకాండ్రియా పోదు. అప్పుడు ఏదంటే మైటోకాండ్రియా అందరికి మదర్ నుండి వస్తుంది. దాంట్లో యాప్లో గ్రూప్ ప్రిపేర్ చేస్తామంటే ఆ యాప్లో గ్రూప్ మెటర్నల్ లీనియేజ్ ట్రేస్ చేసి యూస్ అవుతుంది. సో ఇది ఫస్ట్ చాప్టర్ ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి అని రాశారు. అది కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ హ్యూమన్ మైగ్రేటెడ్ టు ఇండియా అబౌట్ 65,000 years back, mostly based on from our own research. In the second chapter లో the culture farming culture బేస్ చేసి ఇట్స్ సెకండ్ చాప్టర్ రాశారు. ఫార్మింగ్ అందరికి తెలుసు, ఇరాన్ నుండి వస్తుందండి. ఒక చాలా రిపోర్ట్లో తెలిసింది. అప్పుడు యాక్చువల్గా అగ్రికల్చర్ ఇరాన్ నుండి వస్తుందా లేదా అదన్నీ కంబైన్ చేసి సెకండ్ చాప్టర్ రాశారు. థర్డ్ చాప్టర్లో ఆర్కియలాజికల్ లింగ్విస్టిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి దాని ప్రకారం థర్డ్ చాప్టర్ ఫుల్లీ డెవలప్ చేశారు. దానిలో హారప్పన్ సివిలైజేషన్ కూడా వచ్చింది. హారప్పన్ సివిలైజేషన్ లో ఉన్నవారు ఎవరు, దాని ముందు ద్రవిడియన్ లాంగ్వేజ్ మాట్లాడారు. ద్రవిడియన్ లాంగ్వేజ్ అక్కడి నుండి ఇక్కడ డౌన్వర్డ్స్ మూవ్ అయింది అని కూడా అదిలా రాశారు. లాస్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్లో ఇండో యూరోపియన్ స్పీకింగ్ పీపుల్ గురించి రాశారు. అక్కడ నుండి మళ్ళీ హారప్పన్ సివిలైజేషన్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు వాడు రాసిన తర్వాత అది కొంచెం అప్పుడు మన ఫైండింగ్ కూడా ఉంది, కానీ తర్వాత మన పబ్లిష్ చేసినాం. ఏమంటే
హారప్పన్ సివిలైజేషన్ లో ఉన్నప్పుడు మన సీక్వెన్స్ చేసిన శాంపుల్ ఒక 3,000 to 4,000 year old శాంపుల్. దాన్ని అనలైజ్ చేసినప్పుడు ఏమి తెలిసిందంటే పార్ట్ ఆఫ్ ద జీనోమ్ ఇస్ ఆఫ్ ఎర్లీ ఇండియన్. ఎర్లీ ఇండియన్ ఎవరు? అందమానిస్ 65,000 years బ్యాక్ వాడి దగ్గర ఉంది. పార్ట్ ఆఫ్ ద జీనోమ్ ఇరానియన్ అంటర్ గ్యాదరర్. అప్పుడు ఏమందంటే ఒక వ్యూ అగ్రికల్చర్ ఇరాన్ నుండి వచ్చింది, ఇక్కడ ఒక వ్యూ ఉంది. కానీ హారప్పన్లందు మన సీక్వెన్స్ చేసిన బోన్ శాంపుల్ అండి చూసినప్పుడు ఇరానియన్ అగ్రికల్చరస్ లేదు, ఫార్మర్స్ లేదు, దాంట్లో హంటర్ గ్యాదరర్, వాడు అగ్రికల్చర్ కు ముందే అక్కడ సెటిల్ అయినారు, వాడు జీనం అక్కడ ఉంది. అది ఇంపార్టెంట్ ఏమదంటే అగ్రికల్చర్ ఇరాన్ వచ్చిన తర్వాత లేదు, కానీ మన ఇండియా నుండి కూడా ఆరిజినేషన్ అయింది అండి. మనకు అది ఇన్ఫర్మేషన్ తెలిసింది. కానీ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ మనం మళ్ళీ ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీలో చేసినది అన్నదంటే ఒక 2,000-3,000 ఇయర్ ముందు ఆ లాంగ్వేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ మిక్స్ అయ్యారు. ఇప్పుడు ఉన్న ఇండియన్స్ లో ఎవరు ప్యూర్ గా లేదు ఎక్సెప్ట్ అండమాన్ ట్రైబ్స్. మన ఇండియన్స్ అన్ని చాలా మిక్స్ అయ్యారు. ఇది అన్ని కలిపేసి ఈ బుక్ ఉంది. ఇదే జిస్ట్ ఆఫ్ ద బుక్ అని చెప్తాను. ఐ హోప్ దట్ ఏమేమి చెప్పినానో అది అండర్స్టాండ్ అయిందని అనుకున్నాను. అయింది సార్. డౌట్ ఏముందంటే మన డిస్కస్ చేయొచ్చు. సార్ చెప్పిన దాని మీద మన ఎవరైనా చర్చకి తలుచుకుంటే రావచ్చు. నాగూర్ గారు మీరు యాడ్ చేయండి. రావట్లేదు సార్. మ్యూటెడ్ సార్. వ్యూవర్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఇవి ఉంటే వాళ్ళు దాన్ని టైప్ చేయగలరు. మన వ్యూవర్స్ లో చాలా ప్రసాద్ గారు ఉన్నారు, ఖమ్మం గోపీనాథ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది క్వశ్చన్స్ డిస్కషన్ కి సహకరించ క్వశ్చన్స్ ఏమనంటే ఇది చేయండి. ఈ లోపల ఒక ప్రశ్న కాదు, ఒక డౌట్ సార్. ఇప్పుడు మనకి ముఖ్యంగా మనం వై క్రోమోజోమ్ తర్వాత ఎంటీ డిఎన్ఏ, మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ, ఈ రెండు తీసుకొని ఆ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఆ టైం ని డిసైడ్ చేస్తారు అని చెప్పారు. ఇక్కడ వై క్రోమోజోమ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మేల్. అంటే మనకి ఈ వై క్రోమోజోమ్ లో ఎక్కువ శాతము స్టెప్పీస్ ఉంది అని ఒక చోట రాశారు. సో ఇట్ ఈస్ జెండర్ బయాస్డ్ ఇది సొసైటీ లాగా మనకు కనిపిస్తుంది స్టెప్పీస్. అది అంటే అట్ ప్రెసెంట్ ఇండియన్ పాపులేషన్స్ లో అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇండియన్స్ కి వాళ్ళ యొక్క జెనెటిక్స్ ని పాస్ ఆన్ చేయడానికి ఒక అబ్స్ట్రక్షన్ ఏర్పడిందా? అబ్స్ట్రక్షన్ స్టెప్పీస్ ఇచ్చారా? సో ఇది మన ఎర్లీ మైగ్రేషన్ కు ఇప్పుడు కన్సిడర్ చేశారు, అది 65,000 years old. ఇది స్టెప్పీ మైగ్రేషన్ ఓన్లీ 2,000 to 3,000 year old కదా. మళ్ళీ ఎక్కువ ఎక్స్ట్రా చూసారంటే సమ్ మైగ్రేషన్, రీసెంట్ మైగ్రేషన్ ఏమైతుందంటే మేల్ మీడియేటెడ్ మైగ్రేషన్. ఓకే, అలెగ్జాండర్ ఆర్మీ వచ్చారు, అప్పుడు కూడా అందరు మోస్ట్లీ మేల్ వచ్చారు.
మళ్ళీ సిద్దీస్ మీరు తెలిసే సిద్దీస్ ఒక పాపులేషన్ ఉంది, ఆఫ్రికా నుండి తీసుకొచ్చారు 400 years ముందు ఇక్కడ పని చేయాలని, ఓన్లీ మేల్స్ తీసుకొచ్చారు. సో అది నడిచింది. ఇది అన్ని చిన్న చిన్న మైగ్రేషన్స్. సో మెయిల్ మీడియేటెడ్ మైగ్రేషన్ నడుస్తుంది, కానీ అది వెరీ లిమిటెడ్ వే. సార్ మల్లెపాటి గారు సార్ ఏమైనా ఉంటే ఇది డిస్కషన్ ఇది చేయండి సార్. రమేష్ సార్ ఎవరైనా క్వశ్చన్స్ వేశారేమో ఒకసారి చూసి ఇది చెప్పండి సార్. ఇది అంటే ఒక ఫిలసాఫికల్ అట్లాగే పొలిటికల్ డిబేట్ కూడా ఒకటి కొంత ఈ మైగ్రేషన్స్ మీద, అట్లాగే ఇండియా ఈ కల్చర్ ఎవరిది అనే దానిపైన కొన్ని డిబేట్స్, కొన్ని వాదనలు ఉన్నాయి కదా సార్. అది మీరు చెప్తూ ఇండియన్స్ ఎవరు ప్యూర్ కాదు ఎక్సెప్ట్ అండమాన్. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ కల్చర్ అంటే వీఆర్ ది ఫస్ట్ అని క్లెయిమ్ చేస్తూ ఆర్యన్ కల్చర్ కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోట్ చేయడం, అట్లాగే ద్రవిడియన్ కల్చరే కోట్ చేయడం, ఈ కాంట్రడిక్షన్ ఈ రెండింటి మధ్య నడుస్తూ ఉంది సార్. అంటే ఈ రెండు ఏది కాదు, ఈ రెండింటికి ముందే ఇండియాలో సివిలైజేషన్ ఉంది అనేది మన స్టడీస్ లో ఏమైనా ప్రూవ్ అయినట్టుగా ఉందా సార్? అట్లా సో ఇప్పుడు మేబీ ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ దీని బుక్ లో ఉందా లేదో తెలియదు, బట్ జనరల్ గా ఇండియాలో ఫస్ట్ మైగ్రెంట్ అది వెల్ నోన్ ఆఫ్రికా నుండి అండమాన్ వచ్చారు, అండమానీస్. మళ్ళీ వాడు మైగ్రేషన్ అప్పుడు కొంచెం మంది సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యారు అని అనుమానం ఉంది. ఓకే, వాడు యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అని మన పేరు పెట్టాం కదా. వాడు అక్కడ నుండి కొంచెం కొంచెం సెపరేట్ అయ్యి చాలా పాపులేషన్ అయింది. సిమిలర్లీ నార్త్ సైడ్ మళ్ళీ సెకండ్ వే ఆఫ్ మైగ్రేషన్ వచ్చింది. కొంచెం మంది అక్కడ నుండి యూరోప్ వెళ్ళారు, కొంచెం మంది మిడిల్ ఈస్ట్ అక్కడ నార్త్ ఇండియాకి వచ్చారు. వాడు యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్ పేరు పెట్టాం. ఇప్పుడు వాడు కూడా అక్కడి నుండి చిన్న చిన్న గ్రూప్ గా సపరేట్ అయ్యారు. ఇప్పుడు ఈ రెండు గ్రూప్ యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్, యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్ ఇద్దరు మిక్స్ అయ్యారు. ఇప్పుడు సౌత్ లో ఉన్నవాడు డిఎన్ఏ చూసారంటే 90% యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్ జీనోమ్ ఉండొచ్చు, 10% కానీ 20% కానీ యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్ ఉండొచ్చు. సిమిలర్లీ నార్త్ ఇండియా వెళ్ళారంటే కొంచెం మంది 40% సౌత్ ఇండియన్ ఉండొచ్చు, 60%. అది ఎట్లా మిక్స్ అయిందో అట్లా 80%, 20% అట్లా ఉండొచ్చు. సో ఆఫ్రికన్ నుండి వచ్చినప్పుడు ఒక గ్రూప్ వచ్చారు, వాడే అండమాన్లో సెటిల్ అయ్యారు, వారు సపరేట్ గా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ సౌత్ ఇండియాలో సెటిల్ అయిన వాడు చాలా గ్రూప్ గా డివైడ్ అయ్యి యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్ దగ్గర మిక్స్ అయ్యారు. అందుకే ఏం చెప్తానంటే ఇప్పుడు సపరేట్ గా ఎవరు లేదు, అందరూ మిక్స్ అయిన వాళ్ళు. ఆల్ ఇండియన్స్ వాళ్ళు అడ్మిక్స్డ్. సపరేట్ గా ఇదే అదే కాస్ట్ గ్రూప్ కానీ ట్రైబల్ గ్రూప్ కానీ ఏమో సపరేట్ లేదు, అందరూ వన్ వే ఆర్ ఆల్ రిలేటివ్. ఓకే, దీనికి రిలేటెడ్ గానే క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అది ఒకటి రెండు కూడా అవే మళ్ళీ రమేష్ గారు వేసిన ప్రశ్నే నేను నోట్ చేసుకున్నాను. అంటే అండమాన్స్ తప్ప అంతా మిక్స్డ్ వాళ్లే కదా అనేది. ఇప్పుడు భారతీయులు మాత్రమే స్వచ్ఛమైన వాళ్ళు, ఆనాడు అదే వంశశుద్ధి సిద్ధాంతం లాగా అనేది ఒక చర్చ వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది మిశ్రమంగా వచ్చారు, అనేక ఖండాల నుంచి కానివ్వండి, ప్రధానంగా ఆఫ్రికా నుంచి కానీ, ఐరోపా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా వాళ్ళు మైగ్రేట్ అయ్యారు, వాళ్ళ ఆ పశు సంపద కానివ్వండి, గొర్రెలు కానివ్వండి మనం చదివాం. ఇప్పుడు సింధు నాగరికత వరకు సింధు లిపి అర్థం కాలేదు కాబట్టి అది అడ్వాన్స్డ్ అర్బనైట్ ఏరియా అనేది మనం స్టడీ చేస్తున్నాం.
కాబట్టి అది వచ్చిన తర్వాత ఇంకా వస్తాయి. తర్వాత అది విచ్ఛిన్నం కావటం, అంతకంటే తక్కువ నాగరికత ఉన్నటువంటి ఆరియన్స్ రావటం. కాబట్టి ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోనే నడుస్తూ ఉంది. కానీ దాన్ని బైపాస్ చేసి వాళ్ళు చేసేది అందరూ ఆర్యులే, అక్కడి నుంచి వచ్చారు, మేము ఆర్యులం, ఆ ఫలానా ప్రదేశంలో నార్త్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి సంబంధం లేదు, వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు. ఇప్పుడు రమేష్ గారు చెప్పిన సౌండ్ అదే ఉంది, వీళ్ళే మొదటి వాళ్ళు అనేటువంటి ఒక కాంట్రడిక్టరీ డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్ నవే డేస్. అంటే ఇవాళ ఆ ఎథనిక్ అంటే జాతి సంబంధం కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న వ్యక్తిగత కులపత, వాళ్ళ అంటే ఉన్నటువంటి అన్సైంటిఫిక్ లిటరేచర్ ఎంతో ఉంది, దాన్ని బేస్ చేసుకొని డిస్కషన్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అది ఒక థరో స్టడీ ద్వారా, లేటెస్ట్ డిఎన్ఏ లాంటి స్టడీస్ ద్వారా చెప్పట్లేదు. దీని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. మనకి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా భూమి గుండ్రంగా ఉంది, తిరుగుతుందన్న నమ్మపోయిన బ్రూనో లాంటి వాళ్ళని హత్యలు చేసిన, లేకపోతే గెలీలో జైల్లో పెట్టిన వాస్తవం కాకుండా పోలేదు, అప్లేషియా లాంటి వాళ్ళని బర్న్ చేసిన, ఇది కూడా అంతే ఉంటుంది అనేది ఇప్పుడు సారు చాలా అడ్వాన్స్డ్ స్టడీ చేశారు అండమాన్లో. కాబట్టి దీన్ని ఇంకా అవసరమైతే మళ్ళీ ప్రశ్నలు వస్తే ఇంకో కొంచెం దీన్ని స్ట్రెంగ్థెన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నాగూర్ సార్. సార్ ఇప్పుడు ఇది రిగార్డింగ్ విత్ స్టెప్పీ, ఇప్పుడు స్టెప్పీ నుంచి వచ్చిన వాళ్ళని ఆర్యులు అనడం బేస్డ్ ఆన్ ద లిటరేచర్. దే హ్యావ్ గివన్ ఏ నామన్క్లేచర్ ఆర్యన్. ఓకే, their culture is very superior, and it is the way they have given the culture to India. Some people, they agree that it is they are migrators, and some people do not agree that they were the originator of India. So they consider Steppis as the first Indians, whereas the book argues as the opposite. So here the book also mentions the Steppe itself is a mixed one. Could you explain the Steppe genes? The Steppe actually they carry one of the haplogroup, that R1A one. Yes, sir. Okay, so that is well distributed in Europe, Middle East and northern part of India. Okay. ఇప్పుడు అదే ఆ కాంపోనెంట్ ఇండియాలో చూసారంటే very low, only present in northern part of India but not in southern part of India, and also their migration is very recent, 1000 to 2000 BCE. That means you can imagine, right? It's not very old. Yes. So that's a scientific evidence. They cannot be the first settler of India. So as you said rightly, he has debunked this particular story, Aryan or Vedic culture among Harappan also. And this, we have been arguing that for several years, that there was no Aryan invasion. Yes. So we can say that the so-called Aryan race itself is not pure. Ante ga sir, Aryan race anede pure gaadu. So Nazis వాళ్ళు చెప్పినటువంటి థియరీ ఈ సైంటిఫిక్ దీనికి నిలబడదు. సో అది మళ్ళీ another question is that when we distributing this Y chromosome and or a mitochondrial DNA, there is some Y chromosome. The Steppe Y chromosome is very high, and mtDNA is very less. What I could understand from that book. Could you explain it, sir? Is it a patriarchal bias? That was a social system that was existed in the Steppes. So ఈ స్టెప్పీస్ వచ్చినప్పుడు మనకి వాళ్ళు ఒక పేట్రియార్కల్ బయాస్ తో వచ్చారు, అందుకోసమే
వై క్రోమోజోమ్ ఎక్కువ ఉంది, ఎంటిటి డిఎన్ఏ తక్కువ ఉందని చెప్పుకోవచ్చా? No, not like that. Everybody, we all have mitochondria and Y chromosome, only the males. Okay. So females will not have Y chromosome. So only when you look at the frequency of the Y chromosome, then you expect that, okay, so the Y chromosome haplogroup which is present in stepes are very high, the frequency. That means there is a male mediated migration. If both male and female migrated together for 50%, then you expect that, okay, so they have equal distribution. If you find only male mediated migration, then you see that is predominant in the population. Okay. So we are thinking, మనం ఇప్పుడు as per this book and your research, that Andamans and the tribes of Andaman and Nicobar tribes కి ఎక్కువ ఫస్ట్ ఇండియన్ ఇది ఉంది అని మీరు చెప్తున్నారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రీ హిస్టారిక్ టైమ్? మనం హిస్టరీ బుక్స్ లో దట్ hominids or like Ramapithecus and Shivapithecus అవి చదువుకుంటాం కదా. మరి వాళ్ళ యొక్క డిఎన్ఏ లీనేజ్ ని మనకి ఎక్కడ వదిలిపెట్టలేదా, లేదా ఏమైనా మిక్సింగ్ ఏమైనా జరిగిందా ఎక్కడైనా? That's a good question. ఇప్పుడు మన ఓల్డ్ స్పీసీస్ అన్ని, మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ అన్ని బోన్స్ ఆఫ్రికాలో దొరికింది. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. హోమినిడ్స్ నుండి హోమోసాపియన్ అండ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్ డైవర్జెన్స్, చింపాంజీ డైవర్జన్, అది ఒక 6 to 7 million years ముందు అయింది. ఇప్పుడు దాని ఇప్పుడు హోమోసాపియన్ ముందు వేరు స్పీసీస్ ఉంది. హోమో ఎర్గాస్టర్, హోమో హ్యాబిలిస్, ఓకే, దెన్ హోమో నియాండర్తల్. హోమో నియాండర్తల్ క్లోజ్ టు మన 1 million year డిఫరెన్స్. ఇప్పుడు హోమో నియాండర్తల్ దగ్గర నుండి మన అవుట్ ఆఫ్ ఆఫ్రికా హ్యూమన్ అందరికి అప్ టు 3% నియాండర్తల్ జీనోమ్ మిక్స్ అయింది. సో వేరు స్పీసీస్ జీనోమ్ ఇంతవరకు జీనోమ్ దొరకలేదు, చేయలేదు, మనకు తెలియలేదు. బట్ నియాండర్తల్ జీనోమ్ సీక్వెన్స్ చేసిన తర్వాత ఆఫ్రికా నుండి బయట వచ్చిన అందరికీ అప్ టు 3% నియాండర్తల్ జీనోమ్ మిక్స్ అయింది. అదే. ఇంకొకటి రష్యన్ కేవ్ నుండి ఒక స్పీసీస్ ఐడెంటిఫై చేశారు. ఆ జీనం కూడా మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ పాపులేషన్ లో చాలా ఎక్కువ ఉందండి, అప్ టు 5% ఉంది. అది ఎర్లీ స్పీసీస్ జీనోమ్ మనకు చేయాలని అవకాశం లేదు, ఎందుకంటే అది మెటీరియల్, బయాలజికల్ మెటీరియల్ అవైలబిలిటీ లేదు ఇంటాక్ట్ గా, అందుకే అది తెలియదు. అట్లీస్ట్ క్లోజ్ రిలేటివ్ నియాండర్తల్ జీనోమ్ చేసిన తర్వాత మనకు అది తెలుసు. సార్ ఈ దిస్ ప్రాసెస్, ఈ క్రమంలో మనకి ఇంకొక స్పీషీస్ కూడా వస్తుంది కదా సార్, డెనిసోవిన్స్ అనేసి. డెనిసోవిన్ అదే 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 పేరు ఇమీడియట్ గా రాలేదు. అది డెనిసోవియన్, అదే కేవ్ నుండి చెప్పినాం కదా, రష్యా కేవ్ నుండి. అదే డెనిసోవియన్ స్పీసీస్ మన మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ దగ్గర అప్ టు 5% ఆఫ్ డెనిసోవియన్ కాంపోనెంట్ ఉంది. అది కూడా మన స్టడీలే జరిగింది. సార్ మోస్ట్ ఆఫ్ ద మైగ్రేషన్స్ అన్ని కూడా హ్యాడ్ టేకెన్ ప్లేస్ అలాంగ్ ద కోస్ట్ అని చెప్పారు కదా. కోస్టల్ లైన్ లో నుంచే మైగ్రేషన్స్ జరిగాయి అని ఒక అజంప్షన్ ఉంది. మనకి ప్రూఫ్స్ ఏం లేకపోయినప్పటికీ కూడా
అసలు ఈ మైగ్రేషన్స్ ఎందుకు అంతగా జరిగి ఉండొచ్చు అనే ఒక ప్రశ్న ఇది సార్. ఇప్పుడు ఎందుకు మైగ్రేషన్ నడుస్తుందండి ట్రేస్ చేశారంటే చాలా థియరీస్ ఉంది. వన్ ఇంట్రెస్టింగ్ థియరీస్, ఆఫ్రికాలో మెగా డ్రాట్, వాటర్ లేదు, వర్షం పడలేదు. అది వాటర్ లెవెల్ ఒక లేక్, మాలవిన్ ఒక లేక్ ఉంది అక్కడ. ఆ లేక్ లో 95% ఆఫ్ ద వాటర్ లెవెల్ గాన్ డౌన్. మళ్ళీ ఏమో వాడుకు తిన్న అవకాశం లేదు, అన్ని డ్రై అయిపోయింది. అప్పుడు ఫుడ్ సర్చింగ్ ఫర్ ఫుడ్, అప్పుడు అక్కడ నుండి బయట వచ్చారు. ఇది ఈ విషయం ఎట్లా తెలిసేదంటే జియాలజిస్ట్ కొంచెం వాళ్ళు జియాలజికల్ టూల్ యూజ్ చేసి ఇది చూశారు. అప్పుడు 70,000-80,000 ఇయర్స్ ముందు 175 to 30, I think 135,000 ఆ రేంజ్ లో ఇట్లా నీళ్ళు అన్ని ఏమి లేదు అని అప్పుడు రిపోర్ట్ వచ్చింది ఒక 5 years ముందు. అది ఒక రీజన్. అక్కడ వాటర్ లేదంటే ఏం చేశారు, అక్కడ నుండి బయటకే వచ్చారు. అది కన్వీనియంట్, ఎందుకంటే నడుస్తారు కొంచెం దూరం, వాడు కూడా బోట్ అట్లా చేస్తారు. నేను అండమాన్ ట్రైబ్ చూసి వాడు ఏం చేశారంటే పెద్ద ట్రీ కట్ చేసి ట్రంక్ పోర్షన్ ఉంది లోపల నుండి తీసేస్తారు, అది రౌండ్ షేప్ లో ఉంది కదా, అది బోట్ గా యూజ్ చేసి ట్రావెల్ చేశారు. అట్లానే ఏమో చేయొచ్చు. వాడు బోత్ నడిచింది కొంచెం దూరం, సీలో ఫిష్ దొరుకుతుంది, ల్యాండ్ లో ఏమో దొరుకుతుంది, అన్ని కాంబినేషన్ చేసి నడిచారు. కొంచెం మంది సౌత్ ఇండియా పర్టికులర్లీ కేరళలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడ కురుంబా అని ఒక ట్రైబల్ ఉంది, అలా చూసారంటే చాలా అట్లనే డార్క్ స్కిన్, కర్లీ హెయిర్ అట్లా ఉన్నారు. సిమిలర్లీ మన ఇక్కడ చెంచు ఒక ట్రైబ్ ఉంది, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో వాడు కూడా చాలా ప్రిమిటివ్ ఉన్నారు. సో ఇట్లా ఏం కన్ఫర్మ్ అవుతుందంటే లేదా మైగ్రేషన్ లో కొంచెం మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. అండమాన్ అక్కడ అండమాన్ లో సెటిల్ అయ్యారు. అక్కడ నుండి కొంచెం ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఆస్ట్రేలియన్ అబారిజినల్స్. వాడు జీనో మన అండమానీస్, సౌత్ ఇండియాలో ఇక్కడ కురుంబా, దాన్ని కంపేర్ చేస్తే చాలా రిలేషన్షిప్ వస్తుంది. అట్లనే అడిగింది. ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి చెప్పాలంటే అడ్మిక్చర్ అయిందంటే, ఇప్పుడు వేరు కంట్రీస్, ఇప్పుడు యూరోప్ కంట్రీస్ పోతున్నారంటే అందరు స్కిన్ కలర్ వైట్ కలర్ లో ఉంది కదా. సో మన దేశంలో ఇప్పుడు సౌత్ ఇండియాలో అయితే డార్క్ స్కిన్ కలర్ ఉంది, నార్త్ ఇండియాలో లైట్ స్కిన్ కలర్. ఈ మధ్యలో ఏ కలర్స్ అన్ని ఉంది, ఇది అన్ని ఎట్లా అది జినోమిక్స్ అయింది. అది బెస్ట్ ఎగ్జాంపుల్, అందరికి విసిబుల్ కనపడుతుంది కదా. సో ఆ మ్యూటేషన్ అన్ని ఏ రీజన్ కు జీనోమే ఇంపార్టెంట్. మన జెనెటిక్ ఒక చేంజ్ ఉందంటే మన స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది ఫస్ట్ టైం ఎందుకు చేంజ్ అయిందంటే, ఇప్పుడు మనకి విటమిన్ డి కావాలా, సన్లైట్ కావాలి. సన్లైట్ లేదంటే విటమిన్ డి ఉంది, సింథసిస్ కాదు. ఇప్పుడు ఆఫ్రికా నుండి అందరూ వచ్చారంటే అందరూ డార్క్ స్కిన్ కలరే ఉండాలి కదా. ఎందుకు యూరోప్ లో ఉన్నవాడికి లైట్ స్కిన్ కలర్ వచ్చింది? వాడి క్లైమేట్ అట్లా ఉంది, సన్లైట్ లేదు. సన్లైట్ లేకపోతే వాడికి విటమిన్ డి సింథసిస్ రాదు. అందుకే వాడు దగ్గర సడన్ గా ఒక జీన్ లో SLC25A అని ఒక జీన్, దానిలో మ్యూటేషన్ వచ్చింది, స్కిన్ కలర్ లైట్ గా చేంజ్ అయింది. మళ్ళీ వాడిది ఇది ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, నేచురల్ సెలక్షన్ అంటే చెప్తారు. సో అట్లా చేంజెస్ నడుస్తుంది జీనోమ్ లో. సో ఇది అడ్మిక్చర్, రీసెంట్ అడ్మిక్చర్ అందరు మిక్స్ అయిందని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కలర్ అందరు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాం. సార్ ఇంకొక నాగూర్ గారు,
దీనిలోనే సార్ చెప్పారు అక్కడ వాటర్ స్కేరిసిటీ వచ్చిందని చెప్పి ఈ పుస్తకంలోనే. తర్వాత ఈ మైగ్రేషన్స్ నడుస్తూ ఉంటే ఈ అనేక రకాల అంటువ్యాధులు అట్లా వచ్చి కూడా వాళ్ళ నుంచి దూరం రావడానికి కూడా మైగ్రేషన్ జరిగింది అనేది ఒక పాయింట్ ఉంది సార్ ఈ బుక్ లో. తర్వాత అక్కడ నుంచి వేదిక్ ఇరా వరకు కూడా ఈ పుస్తకంలో చర్చించబడింది అనేది ఇంకొక వాక్యం ఉంది. అది దీంట్లో మైగ్రేషన్కి అనేక కారణాల్లో ఇది మన వ్యాధులు కూడా అంటే అంటువ్యాధులు కూడా కారణం అనేది మన దగ్గరకు రావటం, వాళ్ళు రాగానే వాళ్ళకి కొద్ది రోగాలకు ఆ తర్వాత కొంత ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ లో వచ్చినటువంటి తేడాల వల్లనే వాళ్ళు జరుపుకుంటూ వచ్చారనేది ఒక వాక్యం ఉంది మనకి ఈ బుక్ లో. దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చా సార్ మనం? ఎవరు అడిగారా సార్? నేనే అడిగారా? ఓకే సార్, ఇంకొక సార్ ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ఒక టైం ఫ్యాక్టర్ కనుక్కోవడం, హిస్టరీలో స్పేస్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దీంట్లో జెనెటిక్ స్టడీస్ లో టైం ను కూడా మీరు చెప్తున్నారు బేస్డ్ ఆన్ జెనెటిక్ స్టడీస్. 65,000 years ago అవుట్ ఆఫ్ ఆఫ్రికన్స్ అంటున్నారు, అండ్ 2100 BCE ద స్టెప్పీస్ ఉన్నారు అని చెప్తున్నారు. ఈ టైం ఫ్యాక్టర్ ని అఫ్ కోర్స్ చెప్పారు, జెనెటిక్ వేరియేషన్ అని చెప్పారు. దాన్ని కొద్దిగా బ్రాడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మన జీనోమ్ లో డిఎన్ఏ ఉంది కదా, డిఎన్ఏలో కొంచెం పోర్షన్ లో ఒక్కొక్క రీజియన్ కి ఒక రేట్ ఆఫ్ మ్యూటేషన్ చెప్తాం. అది ఒక 300 years 400 years ఒకసారి చేంజ్ నడుస్తుంది. కొంచెం పోర్షన్ లో ఒక 10,000 years 20,000 years అట్లా మ్యూటేషన్ నడుస్తుంది. ఇప్పుడు అన్ని మ్యూటేషన్ల చూసి స్టాటిస్టికల్ గా మన క్యాల్కులేట్ చేసామని ఈ నంబర్ వస్తుంది. కానీ అది బ్రాడ్ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉండేది. ఇప్పుడు 50,000 years చెప్తామంటే ప్లస్ ఆర్ మైనస్ 10,000 years 20,000 years. సో ఇట్లా క్యాల్కులేషన్ అదంటే 30,000 years నుండి 70,000 years అదే రేంజ్. ఒకటి 50,000 చెప్తాం కానీ 10,000 years ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. అట్లా ప్రిసైజ్ చెప్పు అంటే కష్టం. అప్రాక్సిమేట్ సార్ ఇప్పుడు మరి మీకు అనుబంధంగా ఇప్పుడు సార్ రమేష్ సార్ చెప్పండి. ఇప్పుడు ఈ జెనెటిక్ మనం ఇయర్ డ్యూరేషన్ సంబంధించి సార్ చెప్పారు కదా, జనరల్ గా మనం బయట ఎక్కువ కార్బన్ డేటింగ్ సంబంధించి టైం ని మెజర్మెంట్ కోసం కార్బన్ డేటింగ్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఏమైనా స్టడీస్ ఏది దగ్గరగా క్లోజ్ టు రియాలిటీ అనేది ఏమన్నా ఉందా సార్? అట్లా కార్బన్ డేటింగ్ రెండింటిని పెట్టేసి పక్కన ఉంది. కార్బన్ డేటింగ్ అనేది ఒక మెటీరియల్ మనకు వస్తుందంటే ఏన్షియన్ మెటీరియల్, ఏన్షియన్ శాంపుల్ మన కార్బన్ డేటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మన లివింగ్ ఇండివిజువల్ నుండి కార్బన్ డేటింగ్ చేయ అవకాశం లేదు. ఇది జెనెటిక్ మ్యూటేషన్ క్యాల్కులేట్ చేసి ఎస్టిమేట్ చేస్తాం. బట్ మోర్ ఆర్ లెస్ అది సమ్ స్టడీలో వస్తుంది. శాంపుల్ అనలైజ్ చేసాం కదా, దాంట్లో డిఎన్ఏ వచ్చింది, కార్బన్ డేట్ కూడా చేసాం. ఇప్పుడు అది రేట్ రెండు ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. రమేష్ గారు ఇంకా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు వచ్చాయా మీకు? సార్ ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు మీరు చెప్పిన దానికి రిలేటెడ్ ఇది
ఇప్పుడు డిఎన్ఏలో మ్యూటేషన్స్ చేంజ్ అవుతుంటే కాలం పెరిగే కొద్దీ వీ కాంట్ అస్యూమ్ దేర్ ఈస్ ఎ ప్యూర్ కాస్ట్. Hmm. ఒక ఖచ్చితమైన 100% ప్యూర్ బ్లడ్ ఉన్నటువంటి కులాన్ని మనం చూసుకోలేము అని ఈ పుస్తకం చెప్తోంది అని నేను అనుకుంటాను సార్. మీరేమంటారు? అవును, ప్యూర్ కాస్ట్ అంటే ఎట్లా చెప్తాం, అందరూ రిలేటివే కదా. అది ఇప్పుడు ఎన్ని థౌసండ్ ముందు డైవర్ట్ అయిను కదా, అదే డిఫరెన్స్. అందరూ ఆఫ్రికాలోనే వచ్చాం, ఇక్కడ వచ్చిన వాడు కొంచెమే ఉన్నారు అప్పుడు. అది అప్పుడు ఎంతకాలం వరకు మన సెపరేట్ అయ్యాను కదా. రెండు గ్రూప్ సౌత్ ఇండియా తీసుకున్నంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు ఫీచర్ వైస్ కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక 1000 years 2000 years ముందు డివైడ్ అయ్యారు. డివైడ్ అయ్యి వాడి దగ్గర మ్యారేజ్ నడుస్తుంది. నేను ముందు చెప్పిన వాటి ఇక్కడ కొంచెం మ్యూటేషన్ నడుస్తుంది, ఇక్కడ మ్యూటేషన్ నడుస్తుంది. ఇప్పుడు జెనెటిక్ అనలైజ్ చేసా, బికాస్ అది మ్యూటేషన్ నడుస్తుంది కానీ రెండు సెపరేట్ గా ఉన్నారు. అది కూడా మనం చేయొచ్చు. ఎన్ని 1000 years ముందు ఈ రెండు గ్రూప్ డివైడ్ అయ్యారు, అది కూడా తెలుసు మనకి. కానీ అది వేసేసి మన సైంటిఫిక్ గా అందరూ బ్రదర్స్ సిస్టర్స్. So we were all relatives. So we are relatives. Yes. ఒకప్పుడు మనందరం బంధువులా, ఇప్పుడు కూడా అందరు బంధువులే. So science proved that caste is a myth. No, caste is a myth in the sense. No, that also became the marriage which happening within the group. Yeah, that was much older than the caste system. Caste system తర్వాత యాడ్ అయింది. మనకు ఒకవారు ఫస్ట్ సెటిల్ అయిన వాడు జంగిల్ లో ఉన్నారు అనుకోండి, థిక్ ఫారెస్ట్ లో. అప్పుడు అక్కడ ఏమో ఫుడ్ దొరకలేదు, కొంచెం మంది అక్కడనే డివైడ్ అయ్యి వేరే ప్లాటో రీజియన్ కి వచ్చి ఏమో చేశారు. ఇప్పుడు అక్కడ నుండి వచ్చేవాడు అందరూ ఇప్పుడు ఒక్కరే. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత వీడికి కొంచెం మ్యూటేషన్ వచ్చింది, వీడికి కొంచెం మ్యూటేషన్ వచ్చింది కదా. అప్పుడు జెనెటికల్ గా ఇద్దరు డైవర్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నవారు వాడి కల్చర్ వేరు అయింది, ఇక్కడ ఉన్నవారు వాడి కల్చర్ వేరు అయింది. ఇప్పుడు వారు ఏం చేస్తారు, మన ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నాం, వాడు తక్కువ ఉన్నారు, ఇది హైయర్ కాస్ట్, అది లోవర్ కాస్ట్ అది అప్పుడు ఏమీ లేదు. జెనెటికల్లీ ఎండోగమీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. కరెక్ట్. సో ఎండోగమీ మ్యారేజ్ ఇది అందరికీ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఇట్లా కన్క్లూడ్ చేసుకోవచ్చా సార్, కాస్ట్ అనేది ఒక సోషల్ కాన్స్ట్రక్ట్, ఒక సామాజిక నిర్మితి, వెరాజ్ ఆల్ బయాలజికల్ గా జెనెటికల్ గా we are not at all different. The difference is only some 0.01. Am I correct? As a human as a whole. మనం క్రియేట్ చేసుకునేది అనేది మనం కంక్లూడ్ కావచ్చు అనేది నా కంక్లూడ్ కావచ్చు. నాకు సార్ రమేష్ గారు రమేష్ సార్ చెప్పండి. వ్యూవర్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అంటే ఒకసారి నాకు ఇక్కడ కనబడట్లేదు, ఎవరైనా ప్రశ్నలు అడిగింది నాకు కనబడట్లేదు సార్. రమేష్ గారు వ్యూవర్స్ చాలా మంది నన్ను చెప్పమంటారా? వ్యూవర్స్ ప్రశ్నలకి చెప్పండి సార్, చెప్పండి. ఓకే ఓకే. అంటే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రస్తుత ప్రజల భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి సంబంధించి అడిగారు. అంటే ఒకటి, వాట్ అబౌట్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ ఆరిజిన్, జాట్స్, పఠాన్స్, సౌత్ రూలింగ్ వైట్ స్కిన్ పీపుల్ అని అడిగారు. వీళ్ళ గురించి అడుగుతున్నారు. అట్లాగే నాగరాజు సూర్యదేవర్ గారు, అమాంగ్ ది సౌత్ ఇండియన్ Malayalis looks entirely different in appearance and approach. What may be the genetic inheritance
అని అడుగుతున్నారు. నాగరాజు సూర్యదేవర్ గారు ఈ వాజ్ ది స్టూడెంట్ ఆఫ్ మల్లెంపాటి వీరభద్రరావు గారు. మల్లెంపాటి గారు మీ స్టూడెంట్ అడిగారు. ఎవరండి పేరు? నాగరాజ సూర్యదేవర. ఓహో, నా స్టూడెంట్. సంతోషం. Genetically, when we looked at Pathan and Sindhi, Jat we have not included in the study, but Pathan, in fact, వాడు జీనోమ్ వైస్ చూసారంటే కాశ్మీర్ పండిట్ దగ్గర క్లోజ్ గా ఉన్నారు కంపేర్ టు అదర్ పాపులేషన్. Kashmir Pandit. Similarly, if you look at, because I don't want to tell that because this should not create more problem, that if you look at Northeast population, even feature-wise they are different, right? So genetically also they are much more closer on the other side than India. That's phenotypically also they look different. Yeah, one more question is there, sir. JVV Telangana, we asked the question. Can we consider the primitive tribes like Jarvas and Sentinels, which are now in Andaman Nicobar Islands, as connecting link between the early migrants from Africa and the present Indians? Absolutely, because they are the first migrant, right? And part of them have stayed in southern part of India, and probably we are all part of that, right? We must have emerged from the early settler, particularly those who are in southern part of India, Dravidian speaking Indians must be part of the early migrant. Okay. The Bluetooth device is ready to pair. One more question is, sir. గవర్నమెంట్ అంటే ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అంటే ఒక బెటర్ హెల్దియర్ సొసైటీ కోసం వాటిని ఎట్లా చూడాలి అంటే దానికి రిలేటెడ్ గా అడిగారు. అబ్సల్యూట్లీ, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. విత్ ఇన్ ద పాపులేషన్ మ్యారేజ్ చేశారంటే మనకు రిసెసివ్ డిసీజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అదేమంటే ఒక మ్యూటేషన్ ఇనిషియల్ ఆరిజిన్ ఉందండి, because the population marrying with the population within the community, ఆ మ్యూటేషన్ ఆ పాపులేషన్ లో ఇంక్రీజ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. అప్పుడు పర్టికులర్ ఎన్ని జనరేషన్స్ లో అట్లా మనం అది హెల్దీ గా కన్వర్ట్ ఎస్టిమేట్ చేయొచ్చు. ఎన్ని జనరేషన్ గా ఈ పాపులేషన్ ఎండోగమీ ప్రాక్టీస్ చేస్తుంది అని కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. సమ్ పాపులేషన్ చేసాం అన్న, ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా వైశ్య ఉన్నారు కదా, వాడికి అట్లే ప్రాబ్లం ఉంది. మ్యారేజ్ విత్ ఇన్ ద పాపులేషన్ మ్యారేజ్ అయింది, వాడికి సూడోకోలన్ ఎస్ట్రేస్ డిఫిషియన్సీ ఉంది, కానీ అది ఆపరేషన్ అప్పుడు అనస్థీసియా కొంచెం ప్రాబ్లం ఉంది. అట్లనే చాలా పాపులేషన్ ఉంది మన దగ్గర ఇండియాలో. అట్లా చిన్న చిన్న పాపులేషన్ ఎండోగామి ప్రాక్టీస్ చేసిన వాడు కొంచెం ప్రాబ్లం ఉంది. Okay, one more question is there, sir. Nagarani Sarimalla asked the question, is exogamy abolishes this casteism in India? Yeah, so not in a day or a year, that has to be practiced for several generations, then we can eliminate it. Yeah, ఇంకా నా ప్రశ్న ఒకటి సార్, ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ మన ఫార్మింగ్ కల్చర్ అంటే వ్యవసాయకి సంబంధించిన సాంప్రదాయం అంతా కూడా ఇరాన్ నుంచి మనం వచ్చింది అని అనుకున్నాం కదా, అంటే ఇక్కడ మరి ఎర్లీ ఇండియన్స్ గా ఉన్న అండమాన్ లో అది లేదా సార్? అది మనకి వాళ్ళ హంటింగ్ గానే ఉన్నారు. ఎర్లీ ఇండియన్స్ అండమాన్ లో వాడు ఎక్కువ హంటర్ గ్యాదరింగ్ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే వాడు చాలా ఎబిలిటీ ఉంది, వాడు ఒక స్టిక్ తీసి ఇట్లా పెట్టారంటే ఫిష్ క్యాచ్ చేస్తారు.
కానీ అక్కడ వైల్డ్ చాలా ఉంది, అది తీసుకురారు. వాడికి ఎనఫ్ ఫుడ్ ఉంది అక్కడ, అగ్రికల్చర్ ఏమో ప్రాక్టీస్ అక్కడ లేదు వాడికి. ప్రకృతిలోనే ఉంది. సో దే డిడెంట్ నో అబౌట్ ఫార్మింగ్, అంటే వాళ్ళకి తెలియదు, అప్పుడు అవసరం లేదు. తెలియదు, వాడు అంటర్ గ్యాదరర్స్. నాగుడ్ సార్, కెన్ యూ ఆస్క్ ఎనీ? మ్యూట్ లో ఉన్నారు మీరు. మ్యూట్ లో ఉన్నారు సార్ నాగూర్ గారు. యు ఆర్ ఆన్ మ్యూట్. సార్ మన వ్యూవర్స్ ప్రశ్నలు ఇంకా ఉంటే చూడండి సార్. ఓకే, ఐ ఆస్క్డ్ ఆల్ ది క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయా సార్ రమేష్? దట్ హ్యావ్ కమ్. దాదాపుగా అడిగేసాను సార్ అన్ని 7-8 క్వశ్చన్స్. ఓకే సార్, ఒక లాస్ట్ ఒక చిన్న డౌట్. ద రీసెంట్ ఎక్స్కవేషన్స్ ఉన్నాయి కదా సార్, రాకీ గారికి అక్కడ చేసిన ఎక్స్కవేషన్స్, ఆర్కియాలజిస్ట్ ఇది, అక్కడ మాకు ఏమి స్టెప్పి ఇది కనపడలేదు ఇది అనేది ఒక వాదన కూడా ఉంది. దానికి అక్కడ చారియట్, హార్స్ అవి దొరికాయి, ఇది వర్క్ ఆఫ్ ఆరియన్స్ అని రీసెంట్ గా ఒక మీటింగ్స్ లో కూడా చెప్పి దాన్ని ప్రచారం చేయడం ఒక ఇది అయితే, రెండవది ఈ పుస్తకం పైనే టోనీ జోసెఫ్ ఎర్లీ ఇండియన్స్ పైనే, ఐ డోంట్ నో ది ఆథర్స్ పేరు తెలియదు కానీ ఆయన ఒక పుస్తకం రాశారు, అజాల్ట్ ఆన్ ది ఇండియన్ కల్చర్, ఆరియన్స్, ఎర్లీ ఇండియన్స్ బుక్ పైన ఒక క్రిటిసైజ్ చేస్తూ, విమర్శ చేస్తూ ఒక పుస్తకం కూడా వచ్చింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసుంటే ఒక 2 మాటలు రిమార్క్స్ చేస్తారా సార్, డాక్టర్ తంగరాజ్ సార్? అది ఆ బుక్ గురించి నాకేమో తెలియదు, కానీ రాకిగిరి శాంపుల్ గురించి తెలిసింది. ఇప్పుడు రాకిగిరి జీనోమ్ ఫస్ట్ నేను చెప్పినాను, కానీ 2 విధంగా ఉంది. ఒక జీనోమ్ ఎర్లీ ఇండియన్స్, అదే మన అండమానీస్, ఇంకొకటి ఇరానియన్ హంటర్ గ్యాదరర్స్, నాట్ ఫార్మర్స్. అప్పుడు 10,000 12,000 ఇయర్స్ ముందే ఫార్మింగ్ స్టార్ట్ అయ్యేది, 11,000 10,000 ఇయర్స్ ముందు. దానికి ముందే ఉన్న జీనోమ్ ఇక్కడ ఉంది, కానీ అగ్రికల్చర్ కు ముందే వాడు ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత పాసిబిలిటీ దట్ అగ్రికల్చర్ ఇక్కడ కూడా స్టార్ట్ అయిన అవకాశం ఉంది అని అక్కడ కన్క్లూషన్. సార్ ఎనీ మోర్ క్వశ్చన్? రమేష్ సార్ చూడండి కామెంట్స్ లో ఇదే ఉంటుంది. అంటే ఎక్సోగమీ, ఎండోగమీ రిలేటెడ్ ఉన్నాయి ఒక ట్రెండ్. ఎండోగమీ మ్యారేజెస్ హ్యాపెండ్ 2nd century మోర్, ఈజ్ ఇట్ ట్రూ అని అడుగుతున్నారు. 2nd century అని అవునా కాదా అని అడిగారు. మ్యారేజ్ ఒక లాస్ట్ 2 to 4,000 years గా ప్రాక్టీస్ చేశారు. ఓకే, ఎస్టిమేట్ చేసినది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ గురించి అట్లీస్ట్ 2,000 years, 2 to 4,000 years అన్ని మిక్స్ అయ్యారు. లాస్ట్ 2,000 years గా ఎండోగామి ప్రాక్టీస్ ఆಯ್ತು. ప్రిసైజ్ గా 1,900 years నుండి అరౌండ్ 2,000 years. అరౌండ్ 2,000 years. నెక్స్ట్ ఇంకా ఒకటి అడుగుతున్నారు సార్, హౌ ది పోర్చుగీస్ మైగ్రేషన్స్ ఇంపాక్ట్ ఆన్ మలబార్ కమ్యూనిటీ, అంటే ఇప్పుడు లేటెస్ట్ అది అడుగుతున్నారు. ఏదండి? హౌ ది పోర్చుగీస్ మైగ్రేషన్స్ ఇంపాక్ట్ ఆన్ మలబార్ కమ్యూనిటీ. పోర్చుగీస్ వాళ్ళది ఇక్కడ పోర్చుగీస్ కానీ మలబార్ సపరేట్ గా ఏమో తెలియదు, కానీ జూయిష్ పాపులేషన్ వచ్చారు కదా, అక్కడ చాలా మైగ్రేషన్ నడిచింది, చాలా 2 to 4,000 years ముందనే. ఇప్పుడు జూయిష్ పాపులేషన్ ఒకటి వచ్చారు, జొరాస్ట్రియన్ వచ్చారు, సిద్ధిస్ వచ్చారు. ఇప్పుడు
వెస్ట్ కోస్ట్ జీనోమ్ ఇప్పుడు అనలైజ్ చేసిన తర్వాత ఏమైందంటే కొద్దిగా పాపులేషన్ ఉంది, పర్టికులర్లీ గోవా, కర్ణాటక, క్రిస్టియన్ బ్రాహ్మిన్స్ ఒక కమ్యూనిటీ ఉంది. వాడి దగ్గర చూసా వాడు యూరోప్ నుండి వచ్చారని తెలిసింది, ఇంకా పబ్లిష్ కాలేదు. అట్లా ఉండి చాలా పాపులేషన్ ఉంది. పర్టికులర్లీగా జూయిష్ పాపులేషన్ వచ్చేవాడు ఇక్కడ వచ్చిన తర్వాత మిక్స్ అయ్యారు. సమ్ పాపులేషన్ అదే రేంజ్ లో ఉంది. ఓన్లీ 5% ఆఫ్ ద జూయిష్ పాపులేషన్ జీనోమ్ ఉంది, సమ్ పాపులేషన్ 20% ఉంది. అట్లా అన్ని మిక్స్ అయ్యారు. ఓకే నా గుడ్ సార్. ఇవి సార్ క్వశ్చన్స్ వ్యూవర్స్ అడిగారు. టోనీ జోసెఫ్ గారు చెప్పినట్టు ఇది పిజ్జాలో ఉన్నట్టే అని అనుకోవచ్చు కదా సార్. ఇండియన్ పాపులేషన్ ఇస్ విత్ అదే లేయర్స్ ఆఫ్ మైగ్రేషన్. ఈచ్ లేయర్ వాడు చేస్తారని ఒక మైగ్రేషన్ అని చెప్పారు. అట్లా ఉన్నది చాలా మైగ్రేషన్ ఉంది ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా. సార్ రమేష్ సార్ చెప్పండి. క్వశ్చన్స్ అయితే అవి సార్ నేను అడిగేశాను, ఎవరు అడిగినవన్నీ వచ్చేసాయి. ఇంకా ఏమైనా ఉంటే మీరు అడగచ్చు, లేదా కన్క్లూడ్ చేద్దామా? ఓకే సార్. మల్లెంపాటి గారు చాలా సంతోషం అండి. మనకి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాం. తెలుగులో చక్కటి తెలుగు మాట్లాడారు. తెలుగు ఇబ్బంది అని చెప్పారు నిర్వాహకులతోని. దానివల్ల ఏంటంటే మా పని కూడా తగ్గిపోయింది. తర్వాత తెలుగు మేము మాట్లాడిన మాట ఒకటి కృతజ్ఞతలు. తర్వాత మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి షార్ట్ అండ్ ఫామ్లో చెప్పగలిగారు. మీరు 1 hour చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, పోనీ ½ an hour చెప్తానన్నారట. అంతకోక 15-20 నిమిషాల్లోనే మొత్తం ఏ సబ్ హెడ్డింగ్స్లో మొత్తం దీన్ని చర్చించి రాశాము. తర్వాత అండమాన్స్ దగ్గర నుంచి, ఆరియన్స్ దగ్గర నుంచి, తర్వాత దీంట్లో వేదాసు మీద కూడా ఒక మాట అన్నాడు. వేదాసు వరకు కూడా దీంట్లో ఉందనేది ఒక మాట ఉంది. మీరు చెప్పిన దాంట్లో వచ్చి ఉంటుంది. తర్వాత కొద్దిసేపట్లోనే అయినా కూడా 1 hourలోనే మనకు కొన్ని ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కానీ, తర్వాత కొంత బయాలజీ, అటేపు చరిత్ర, ఇటేపు జియోగ్రఫీ, అంటే చిన్నతనంలో చదివిన అన్ని సబ్జెక్టులు కూడా ఒకసారి రికలెక్ట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు అటెండ్ అయ్యి మీ వాల్యుబుల్ టైం సత్యప్రసాద్ గారు, బిఎన్ రెడ్డి గారు కూడా నాకు మిత్రులు, వాళ్ళు లైన్లో ఉంటున్నారు. మాట్లాడాను, వారు సజెషన్స్ ఇస్తే బాగుంటుంది. గత 30 సంవత్సరాలుగా కలిసి జన విజ్ఞానికలో పనిచేస్తూ ఉన్నాం. వారు కూడా మేము కాంటాక్ట్లో ఉంటామని చెప్పారు ఇందాక. వారు ఏమన్నా కామెంట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇది 4వది అన్నారు రమేష్ గారు చెప్పారు అంత ఇంట్రడక్షన్లో. ఇది ఒక పెద్ద ప్రయోగం, సాహసంతో కూడినటువంటి నాగూరు గారు, రమేష్ గారు, ఇతర మిత్రులు. ఇది ఒక పెద్ద అడ్వెంచర్ లాగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఇంతమందికి ఒక అన్నోన్ సబ్జెక్టు ఇప్పుడు ఇవాళ చదవటం అనేది, తర్వాత చరిత్ర చదవటం అనేది, చరిత్ర అవసరం లేదు ఇక, అంతా కంప్యూటర్లు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చినాయి సమాజంలో. కానీ మళ్ళీ ఒకసారి చరిత్రను చదివి మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ఆరిజిన్ ఏంటి, ఇప్పుడు మనం చివరిలో చర్చించినటువంటి అంశం చాలా కీలకమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ కులం పేరుతో, మతం పేరుతో మనిషి దూరం చేసుకోవటం. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీద కూడా రమేష్ గారు ఒక ప్రశ్నని అడిగారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే ఏంటంటే ప్రేమ అనేది ఒక అంతర్గతమైన అంశం, వ్యక్తిగతమైన విషయాన్ని కూడా ఇవాళ లవ్ జిహాదుల దగ్గర నుంచి ఆ సైడ్ మనం పోలేము. కానీ లవ్ జిహాదుల నుంచి చంపేయటం అనేది చిన్న విషయంగా ఉంది. ఒక కల్చర్ ఆఫ్ సైలెన్స్ కూడా సమాజంలో వస్తూ ఉంది. అంటే మౌన సంస్కృతి, ఏం జరిగినా కూడా మనకు సంబంధించింది కాదు కదా, ఇతరులకు జరిగింది అనేటువంటిది ఉంది. కాబట్టి సైన్స్ అనేది ఏం చెప్తుందంటే ఆ కల్చర్ ఆఫ్ సైలెన్స్ని బద్దలు చేసి ఒక సమిష్టి ఆలోచన, ఒక సైంటిఫిక్ టెంపర్. మనకి రాజ్యాంగంలో ఏదైతే 51 AH హ్యూమానిటీని పెంచాలని, రీజనింగ్, తర్వాత క్వశ్చనింగ్ అనేది ప్రతి పౌరుడు బాధ్యత అనేది 51 AH డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు రాసి, దాన్ని అంబేద్కర్ గారితో చర్చించి ఆ కమిటీని ఒప్పించి ఒక పదం పెట్టి దాని మీదనే ప్రమాణం చేసి అందరూ కూడా ఇవాళ మన ముందుకు వచ్చా ఉన్నారు. కానీ ఆచరణలో సైంటిఫిక్ టెంపర్ అనేది లేకుండా పోయింది. మొన్న 2 సొంత బిడ్డల్ని
మనలాగా చదువుకున్నటువంటి ప్రొఫెసర్స్, ప్రిన్సిపాల్స్ కూడా తన బిడ్డను చంపి నా బిడ్డ మళ్ళీ వస్తుంది, కుక్క చనిపోయి బయటకు వస్తుంది అనేటువంటి, అంటే 21వ శతాబ్దంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇస్రోలో ప్రపంచం చంద్రమండలానికి పోయి అంగారగ్రహం దగ్గరికి పోతాం, రేపొద్దున అక్కడ చంద్రమండలంలో ప్లాట్లు కొనే రోజుల్లో ఇవాళ ఇంత అన్సైంటిఫిక్గా ఉంటే ప్రపంచంలో ఒక మూఢనమ్మకాలను పెంచడం, అన్సైంటిఫిక్ జ్యోతిష్యాలు, వాస్తులు అనే పేరుతోని. కాబట్టి ఈ రీజన్స్ తెలిస్తే, ఈ జీనోము, జెనెటిక్ స్టడీస్, డిఎన్ఏలు, ఇవి కూడా అందరికీ అన్ని అర్థం కాకపోయినా మనకున్నటువంటి పరిధిలో ఆ పామరుల భాషలో మనం చెప్పగలిగినది ఇది ఒక మంచి ప్రయత్నంగా ఈ సబ్జెక్టులో అలాంటి అంశాలు. తర్వాత రమేష్ గారు ఒక ప్రశ్న వేశారు, ఈ మేనరికాల వల్ల ఎట్లా ఉంటుంది అనేది చాలా సమస్యగా ఉంది. అసలు ఒక జబ్బు చేస్తే దాదాపు అది నయం కాదు, మీరు మేనరికమా అని అడుగుతున్నారు. మాకు కూడా కొంతమంది మన పక్కుది ఒక హాస్పిటల్ పోతే మేనరికమా అండి, ఇందాక ఈ మన ఇది ఎనస్థీషియా అది వాళ్ళకి ఎక్కదు అని డైరెక్ట్ చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఏంటంటే తరతరాలుగా మన 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 ఆస్తి మనకు ఉండాలా, మన వారసులు మనకు ఉండాలనేటువంటిది కూడా ఇప్పుడు ఈ సబ్జెక్టుకి రిలేటెడ్ అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఒక మంచి సమాచారాన్ని తక్కువ టైంలో అయినా కూడా ఎన్లైటెండ్గా ఇచ్చి మమ్మల్ని చైతన్యవంతులు చేసినటువంటి తంగరాజు గారికి ఈ టైలర్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంత పట్టుదలగా దీన్ని నడిపేటువంటి రీడర్స్ క్లబ్ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఇంతమంది 1000 మంది చూస్తున్నారని రమేష్ గారు చెప్పారు. కానీ ఆ 1000 మంది చూడటం, దీన్ని ఆదరించడం అనేది అసలు వాళ్ళు లేకుండా మనం ఎంత మంచి ప్రోగ్రాం పెట్టినా అది సక్సెస్ కాదు. ఇది ఒక పెద్ద విజయం అని నేను భావిస్తూ, నాకు ఈ మంచి అవకాశాన్ని, నేను కొద్ది తక్కువ టైంలో నాకు చెప్పారు, కొంత చర్చించాను, అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. Ramesh sir. From my side, I thank because it's an opportunity నాకు మన అనుకున్న మన రిజల్ట్, సైంటిఫిక్ రిజల్ట్, లెబారెటరీ అందరికీ చెప్పాలని ఒక అవకాశం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఈ బుక్ సార్ మల్లంపాటి సార్ చెప్పండి సార్. కంక్లూడ్ చేద్దామండి సార్. బిఫోర్ ఎండింగ్ ద ప్రోగ్రామ్ ఒకసారి ఏమైనా మన ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా సార్ రమేష్ సార్? నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేస్తాను. ఫీడ్బ్యాక్ ఎంత మన ఫాలోయింగ్ ఉండేది లైవ్ లో పాసిబుల్ కాదు సార్. ఐ విల్ గివ్ ది ఇన్ఫర్మేషన్ లేటర్ సార్. ఓకే. Now it is not possible. Live లో అది పాసిబుల్ అవ్వదు. ఐ విల్ గివ్ ది ఇన్ఫర్మేషన్ లేటర్. మళ్ళీ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తున్నారు నాగూర్ గారు, తర్వాత ఇస్తున్నట్టున్నారు ఇన్ఫర్మేషన్. నాగూర్ సార్ ఫాలో అవుతున్నారా? హలో నాగూర్ సార్. హలో సార్, నాగూర్ సార్. సార్, ఓకే. సో ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ఖమ్మం రీడర్స్ క్లబ్, మనకి ఈరోజు ఈ టోనీ జోసెఫ్ గారు రాసినటువంటి ఎర్లీ ఇండియన్స్ అనే పుస్తకాన్ని చర్చించడం కోసం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు క్లబ్కు విచ్చేసినందుకు వారికి క్లబ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మల్లెంపాటి వీరభద్రరావు గారు మోడరేటర్ గా రమేష్ గారు ఆఫ్ అయినట్టుంది అది. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. నాగూర్ సార్. హలో నాగూర్ సార్. క్యారీ ఆన్ సార్. సో ఈ బుక్ ఒక జిస్ట్ గా చూస్తే, భారతదేశంలో ఆది మానవులు అనేవాళ్ళు
ఆఫ్రికా నుంచి వలసగా బయలుదేరుతూ ఇప్పుడున్నటువంటి అరబ్ పెనిన్సులా కూడా టచ్ చేసుకొని భారతదేశంలో ప్రవేశించారు. ఆ తర్వాత మళ్ళీ స్టెప్పీలు అనే వాళ్ళు ఇక్కడొచ్చి ఒక సంక్రమణం జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి సంక్రమణలు జరిగి ఇప్పుడు మనకి ఒక ప్యూర్ రేసు అంటూ ఏది లేదు. అందరూ కూడా మిక్స్డ్ అయిపోయారు. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. Network, I think it's problem. మల్లంపాటి గారు కంక్లూడ్ చేద్దామా మరి? చేయండి సార్, చెప్పేసేయండి, మీరు చెప్పేసేయండి, కంక్లూడ్ చేయండి. నాగూర్ సార్. నాగూర్ సార్ కంక్లూడ్ చేయండి నాగూర్ గారు. సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది రమేష్ గారు. ఓకే ఓకే. తెలుగు ప్రేక్షకులందరికీ మొదటగా చెప్పినట్లుగానే ఈ 4వ సెషన్ ని మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారని అనుకుంటున్నాము. పుస్తకాల పట్ల మక్కువ పెంచడం, పుస్తకాలు చదివే నాగూర్ సార్, విల్ యూ కంక్లూడ్ చేసేసేయండి. ప్రాబ్లం ఏదో వస్తున్నట్టుంది మీ దగ్గర నుంచి. I నాగూర్ think సార్. he is unable to hear. వారికి వినపట్టలేదండి. నాట్ సార్ ఫాలోయింగ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. వినిపిస్తుందా సార్? లేదా మీరు కంటిన్యూ చేయండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరు చెప్పేసేయండి సార్. వినిపిస్తుంది, మాట్లాడండి సార్. ఐ రిక్వెస్ట్. వినిపిస్తుందా? ఓకే. వినిపిస్తుంది సో సార్. చివరగా మనకి ఈ పుస్తకం చెప్పేదేంది అంటే, భారతదేశంలో 100% నికార్స్ అయినటువంటి ఒక రేస్ లేదు. ఆ రేస్ అనేదే ఒక తప్పుడు భావన, కులం అనేదే ఒక తప్పుడు భావన. ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా నిలబడేటువంటి అంశాలు కాదు అని మనకి ఈ పుస్తకం తెలియజేస్తోంది.